బాబు ఇవాళ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మంత్రి పార్థసారథి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అగిరిపల్లికి వస్తున్నారని చెప్పారు. పేద విద్యార్థులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పార్థసారథి. టీడీపీ శ్రేణులు యువత భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆగిరిపల్లి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన యువత కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తెలుగుదేశం పార్టీ చేస్తున్న అనేక గొప్ప కార్యక్రమాలు బలహీన వర్గాల సంక్షేమం కోసం వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం, ఘనంగా చేయడం కోసం అందరూ కూడా మరి కష్టపడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఆగిరిపల్లి రాబోతున్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఘనమైన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో అందరూ కూడా రేపు మరి ఆగిరిపల్లి పురవీధుల్లోకి రావటం కానివ్వండి, ఇక్కడికి ఈ మార్కెట్ యార్డ్ సభాస్థలికి పెద్ద ఎత్తున హాజరవడం కానీ జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా బలహీన వర్గాలు, దళితులు, పేద వర్గాల పిల్లలకి మంచి విద్యా అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తుకి ఒక మంచి బాట వేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారని చెప్పేసి మనం